2014 నుంచి 2019 మధ్య ఈయన అధికారంలో ఉండగా ఎంతటి మోసం ఎంతటి దగా చేశాడో ఒక్కసారి చూద్దామా? ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది గుర్తుందా మీ అందరికీ? అన్నా ఇది గుర్తుందా మీ అందరికీ? అక్క ఇది గుర్తుందా? ఇది గుర్తుందా అన్నా? అక్క ఇది గుర్తుందా? 2014లో స్వయంగా చంద్రబాబు సంతకాలు పెట్టి కూటమిలో వీళ్ళ ముగ్గురి ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆయన సంతకం కూడా కనిపిస్తా ఉందా? పంపించి ఏమన్నాడు? ముఖ్యమైన హామీలు ఇవి. ఇప్పుడు ఎలా చెప్తా ఉన్నాడు? సూపర్ 6 సూపర్ 7 అని. అప్పుడు ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇవన్నీ తాను సంతకం పెట్టి ముగ్గురి ఫోటోలతో ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించాడు. పంపించిన ఈ పాంఫ్లెట్లో నేను ఇవాళ ఆయన ఏం రాశాడో మీ అందరికీ నేను చదివి వినిపిస్తాను. ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్కటైనా ఇందులో జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతాను, మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. ముందుకు పోమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలు మొదటి సంతకంతోనే రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు కనీసం ఒక్క రూపాయైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఒక్క రూపాయి అయినా అడుగుతా ఉన్నాను. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు మీలో ఏ ఒక్కరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను. ఇంకా ముందుకు పోతే అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు ఇల్లు అని చెప్పి రాశాడు. ఇందులో మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మీ పీలేరులో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. మరి ఇలాంటి వాళ్ళను నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. నిన్న ఈరోజు అంటున్నాడు నేనేదో చేయలేనంట, ఈ మగవాడు పెద్ద చేస్తాడంట, పెద్దగా పొడస్తాడంట. ఏం తమ్ముళ్ళు 5 ఏళ్ళు పొడిచాడు కదా, బటన్ నొక్కాడు కదా, ఎత్తిపోయిందా లేదా ఈ రాష్ట్రం? ఏమన్నా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అన్ని రేట్లు బాధుడే బాధుడు. మా తమ్ముళ్ళు మందుబాబులు ఉంటారు. ఒకప్పుడు 200 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? అప్పుడు 40 రూపాయలు అయితే ఇప్పుడు 200. అవునా కాదా? అది కూడా తాగితే కడుపులో మంట, కిక్కెక్కదు. రెండో పెగ్గేసుకుంటే, రెండో క్వార్టర్ వేసుకుంటే ఇంక మీ బాధ అంతా నేను మొత్తం లివర్ అంతా స్పాయిల్ అయిపోయి మీ జీవితాలు ఖరాబ్ అయిపోయి
మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన వ్యక్తి జే బ్రాండ్ సైకో అని మీ అందరికీ తెలియజేస్తున్నా. మనిషికి స్వార్థం ఉంటే మంచిదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు. ఏ యూనివర్సిటీ చెప్పడు కానీ ఎంత ఘోరంగా ఉంటాడంటే బాధితుల్నే నిందితులు చేసి నిందితుల్ని బాధితులు చేసే రకం. బాబాయిని చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కేసులు ఎవరి మీద? వివేకానంద రెడ్డి కూతురు పైన కేసులు పెట్టేశారు. ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు. అది మీరు చూస్తే జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, నిన్నటి వరకు బలవంతంగా మీ ఆస్తులు రాసుకున్నాడు. రేపటి నుంచి బలవంతంగా కూడా లేదు. ఆన్లైన్ లో మీ రికార్డులు మార్చేసి మీ తలరాత మారిపోతుంది. అదే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది నేను ఒకటే చెప్తున్నా, ఈ చట్టం వస్తే, ఈ నల్ల చట్టం వస్తే మీ ఆస్తి మీది కాదు. మీ ఆస్తికి ఓనరు ఎవరు? ఎవడైనా సిగ్గుండవడైతే ఈయన భార్య వెళ్ళింది పులివెందలకి. నీ కోటలో అడిగాడు ఒక అతను, ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన అడిగాడు, ఏమమ్మా నువ్వు వచ్చావు ఇక్కడికి, నీ భర్త మా నాన్న ఇచ్చిన ఆస్తికి పట్టాదారు పాస్ పుస్తకంలో మీ ఆయన ఫోటో పెట్టాడు, ఇది న్యాయమా, నాకేంటి సంబంధం అని అడిగాడు. అంటే ఆస్తి మీది అవునా కాదా? ఎవరిచ్చారు ఆస్తి? మీ తాతగారు ఇచ్చారు, మీ తండ్రి ఆస్తి, ఇప్పుడు మీ ఆస్తి. దాని మీద ఫోటోలు ఎవరమా? సైకో ఫోటో. చూసారా ఫోటో? అంటే ఆ ముఖం చూడాలని నిద్ర రాస్తానే మీ పని. అంటే గొడ్డలు కనపడుస్తుంది, ఆయన చూడంగానే ఏం జ్ఞాపకం వస్తుంది? గొడ్డలు జ్ఞాపకం వస్తుంది. ఇంకా భయపడి ఇంట్లో పడుకోవాలి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు, భ్రష్టు పట్టించారు, అందరినీ బెదిరించారు, ఎక్కడికక్కడ మీ జీవితాలు నాశనం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచనున్న దుర్మార్గుడు